ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ ఫోన్ ఎక్కడుంది మనీషా? ఇంట్లో పెట్టొచ్చాను మిత్ర. ఆ కాల్ కట్ చేసే. ఎందుకు? మీ అంకులే కదా, మాట్లాడు. హలో అంకుల్. ఏంటమ్మా మనీషా, 2 days నుంచి ఏమైపోయావు? అది అంకుల్, నేను మొన్న యుఎస్ వస్తానన్నావు. నీకోసం నేను వీసా రెడీ చేయించేశాను, ఫ్లైట్ టికెట్స్ కూడా పంపించేశాను. నిన్నంతా ఎయిర్పోర్ట్లో వెయిట్ చేశాను. నువ్వెందుకు రాలేదు? సారీ అంకుల్. ఏంటమ్మా సారీ? నీకోసం ఇక్కడ నేను చూసిన పెళ్లి కొడుకాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. నువ్వు వస్తే ముహూర్తాలు కూడా పెట్టుకుందాం అంటున్నారు. అది నేను అతన్ని పెళ్లి చేసుకోను అంకుల్. అదేంటమ్మా, మొన్న అడిగితే చేసుకుంటానన్నావు కదా, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు? నేను మీకు తర్వాత కాల్ చేస్తాను అంకుల్. అమ్మా మనిషా, ఆగాగు. ఇంకా మిత్ర మీద ఆశలు పెట్టుకున్నావా? ఇంకా అతన్నే ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటానని ఎదురు చూస్తున్నావా? ఆ పెళ్లి జరగదమ్మా, అతను నిన్ను మోసం చేస్తున్నాడు. అంకుల్, నేను తర్వాత మాట్లాడతాను. తర్వాత అంటే ఎప్పుడమ్మా? ఆ మిత్రాన్ని ఎంత ప్రేమించావు? అతని కోసం ఎన్ని కలలు కన్నావు? మీ అమ్మ చనిపోయినప్పుడే నువ్వు ఇక్కడికి రావాల్సింది. అతని కోసం ఆగిపోయావు. ఇంకా ఎన్నాళ్ళని ఎదురు చూస్తావు? మిత్రాకి భార్య పిల్లలు ఉన్నారు. అతను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోడమ్మా. నా మాట విని ఇక్కడికి వచ్చేయమ్మా. ఇది చాలా మంచి సంబంధం. నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటావు. సారీ అంకుల్, నాకు మళ్ళీ మీరెప్పుడు కాల్ చేయొద్దు. కార్ ఎందుకు ఆపావు మిత్ర? ఈ కాల్ అటెండ్ చేయకుండా ఉండాల్సింది. మా అంకుల్ ఇలాగే మాట్లాడతారని నేను ఫోన్ తీసుకురాకుండా అవాయిడ్ చేశాను. నా వల్ల నువ్వు చాలా సఫర్ అయ్యావు కదా మనీషా. ఒక మంచి లైఫ్ మిస్ అయ్యావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు మిత్ర? ఇన్నాళ్ళు నువ్వు నా కోసమే వెయిట్ చేసావు. నేను కూడా నీకు ఆశ పెట్టాను. అనుకోకుండా మన మధ్య తప్పు జరిగిపోయింది. వదిలే మిత్ర. అటు చూస్తే లక్ష్మి, ఇటు చూస్తే నువ్వు. నాకేం చేయాలో తెలియడం లేదు. నిన్నటి నుంచి నలిగిపోతున్నాను. అంతా దేవుడే చూసుకుంటాళ్లే. ఎప్పుడేం చేయాలో అంతా ఆయనకి తెలుసు. పద. కమాన్ మిత్ర. యుఎస్ అంకుల్ గా బాగానే మాట్లాడారు రాజుగారు. మనీషా మళ్ళీ కొత్త ప్లాన్ స్టార్ట్ చేసింది. రఘువరా, అమ్మో దేవయాని వంటింట్లో ఉంది. ఏ జాను, రా ఇలా రా. ఏంటి పెద్దమ్మా? ఈరోజు వర్షం వస్తుందేమో. టెర్రస్ మీద బట్టలు ఆరేసుంటే కిందికి తీసుకురా. చలికాలంలో వర్షం ఎందుకు వస్తుంది పెద్దమ్మా? మీ అత్తయ్య వంటింట్లో వంట చేస్తోందే. వర్షమేమిటి, పిడుగులే పడచ్చు. ఆవిడికి తినడం తప్ప వండడం రాదే. ఆ వంటింట్లో ఏం చేస్తుంది? ఏమో, నేను అడిగితే ఏదో ఒకటి చెప్తుంది. నువ్వు వెళ్ళి అడుగు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇక్కడేం చేస్తున్నారు అత్తయ్య గారు? కనపడ్డం లేదా? స్వీట్ చేస్తున్నాను. స్వీటా? మీ అబ్బాయి స్వీట్ తినరు కదా. మావయ్య కూడా తినరు. బావగారు బయటికి వెళ్లారు, పిల్లలు స్కూల్కెళ్లారు. మా కోసం అయితే మీరు చెయ్యరు కదా. నా కోసం చేసుకుంటున్నానే. ఏ చేసుకోకూడదా? అంటే మీరొక్కరే తింటారా? అయినా రవ్వ లడ్డు ఎందుకు చేస్తున్నారు? ఎందుకైతే నీకెందుకే. కావాలంటే నీకు కాస్త పెడతాను, వెళ్ళు. ఎందుకైనా మంచిది. ముందు మీరు తిన్నాకే మిగతా వాళ్ళకి పెట్టండి. అది ఎలా ఉంటుందో ఏమో. అంత చెత్తగా ఏముండదులే. ముందు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు.
వంటింట్లోకి వచ్చి మరీ అడిగి ఆరా తీసి వెళ్తోంది. కొంపదీసి డౌట్గానే వచ్చిందా ఏంటి? తొందరపడే ఒక కోయిల ముందే కోసింది అన్నట్లు మనీషా పెళ్లి గురించి నేను ముందే హింట్ ఇచ్చేశానా? జాను, వంటింట్లో మీ అత్త ఏం వెలగబెడుతోంది? రవ్వ లడ్డు చేస్తుంది పెద్దమ్మా. రవ్వలడ్డా? ఇది నందన్ కుటుంబంలో కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళకే రవ్వలడ్డు తినిపిస్తారు. ఇప్పుడు ఈ ఇంట్లో కొత్తగా పెళ్ళెవరికి అవ్వబోతుంది? అంటే అంటే మనీషా, నాకు కూడా అదే అనుమానంగా ఉందే. వెంటనే అక్కతో ఈ విషయం చెప్పాలి. వదినా, ఈ ఫైల్ క్లియర్ చేయాలి. మీరు ఇందులో సైన్ చేస్తే చెప్పాను. ఏమండి, అక్కేం చేస్తుంది? వర్క్లో ఉంది. ఏ ఒరే చిన్నోడా, లక్ష్మికి ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడాలి. వదినా, అత్తయ్య మీతో మాట్లాడుతుందంట. స్పీకర్ ఆన్ చేయి వివేక్. చెప్పండి పెద్దమ్మా. అక్క, ఇంట్లో దేవయాని అత్తయ్య రవ్వ లడ్డూలు చేస్తుంది. చేస్తే ఏమైంది? అమ్మా లక్ష్మి, మన ఇంటి ఆచారం ప్రకారం కొత్తగా పెళ్ళైన వాళ్ళకే రవ్వలడ్డు తినిపిస్తారు. ఇంట్లో అత్తయ్య లడ్డూలు చేస్తుందంటే గుళ్ళో మనీషా బావగారిని పెళ్లి చేసుకుంటుందేమోనని డౌట్గా ఉందక్క. అలా ఎలా చేసుకుంటారు? నువ్వు నీ డౌట్లు. ఆ మనీషా ఎంతకైనా తెగిస్తుంది. మిత్రాన్ని పెళ్లి చేసుకోవడానికి గుడికి తీసుకెళ్ళిందేమో. అందుకే దేవయాని ఇంట్లో రవ్వలడ్డు చేస్తుందేమో. ఆయన మీద నాకు నమ్మకం ఉంది పెద్దమ్మా. మనీషా మీద మాకు నమ్మకం లేదక్క. కూల్ డ్రింక్ లో మందు కలిపింది బావగారితో తాళి కట్టించుకోదా? అది మందు అని తెలియక ఆయన తాగారు జాను. తెలిసి తెలిసి మనీషా మెళ్ళలో తాళెలా కడతారు? వాడు అమాయకుడే. వాడి మంచితనాన్ని మనీషా వాడుకుంటోంది. వాళ్ళ పెళ్లి జరిగితే నీ పెళ్లి పెటాకులవుతుంది. నా మాట విని ఏదో ఒకటి చెయ్యమ్మా. మీరు భయపడుతున్నట్టు ఏమీ జరగదు పెద్దమ్మా. ఆయన నాకు అన్యాయం చేయరు. ఉంటాను. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, మనం చెప్తూ ఉంటే మీ అక్కకు అర్థం కావడం లేదే. ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో. వివేక్, ఫైల్ తీసుకెళ్ళి. ఒకసారి మీరు గుడికి వెళ్ళొచ్చు కదా వదినా. ఎలా వెళ్ళను వివేక్? అనుమానంతో వెళ్ళి ఆయన్ని అవమానించనా? అసలే గిల్టీగా ఉన్న ఆయన్ని మరింత గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయనా? అత్తయ్య జాను అనుమానించడంలో అర్థం ఉంది వదినా. జరగని తప్పుని జరిగిందని చెప్తున్న మనీషా అన్నయ్య మీద ఒత్తిడి తీసుకొచ్చి తాళి కట్టించుకోగలదు. ఆ తర్వాత మనం ఏమీ చేయలేం. అలా జరగదు అని నా నమ్మకం వివేక్. అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి మనీషా ఇంత నాటకం ఆడుతుంది వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.